ప్లీజ్ ఆ డబ్బులు బంద్ చేయాలండి, డబ్బులు బంద్ చేయాలండి ప్లీజ్. అనేకులు ఆస్తులు త్యాగం చేశారు, నెలల తరబడి జైలు జీవితాన్ని అనుభవించారు. వేలాది మంది లాఠీ చార్జీలకు గురి అయ్యారు. అదేవిధంగా 1 minute ప్లీజ్ డోంట్ బి ఇంపేషెంట్. వాళ్ళ పని వాళ్ళు కూడా చేయాలి కదా, ఒక్క నిమిషం అయితే క్లియర్ అయిపోతుంది. వందలాది మంది తెలంగాణ వీరపుత్రులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను దారపోశారు. మనిషి జీవితంలో ప్రాణం కన్నా మించినటువంటి అమూల్యమైనది ఏమీ లేదు. అటువంటి తమ అటువంటి అమరవీరులను సంస్మరించడం ఈ సందర్భంగా సముచితం. అందువల్ల దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా ఉండి తమ తమ స్థానాల్లో లేచి నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అర్పించినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి అమరులకు వందనం చేయాలా, మౌనం పాటించాలని నిమిషాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి కూర్చోండి. వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ బ్రదర్, దయచేసి ప్లీజ్. గౌరవనీయులు మురళీధర్ దేశపాండే గారు సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో నలిగిపోయి ప్లీజ్ బ్రదర్ మీరు కూడా దయచేసి 2 నిమిషాల వరకు చేరేద్దాం. మీరు అనవసరంగా ఓవర్ యాంగ్జైటీ వద్ద. తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాల పరంపర, తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసిన నాడు చేసిన వాగ్దానాలు, నీరుగారిపోతున్నటువంటి పరంపర, నేటి ప్రభుత్వ హయాంలో పరాకాష్ఠకు చేరినటువంటి వివక్ష, సంస్కరణల పేరిట తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ విద్యార్థికి, తెలంగాణ కార్మిక లోకానికి బిగించబడుతున్నటువంటి ఉరి తాళ్లు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి సాధించేటటువంటి ఆస్కారం కనుచూపు మేరలో కూడా లేదనేటువంటి నిశ్చితాభిప్రాయానికి వచ్చి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి కృత నిశ్చయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసం ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను.
పోరాటాలు చేసి స్వాతంత్ర సముపార్జన చేసినటువంటి వారు వారసులు అంతర్గతంగానో బహిర్గతంగానో ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈనాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 50 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధిని నేను తెలంగాణకు చేసినాను. తెలంగాణ రాష్ట్రం అవసరం ఏమిటి? నేను ఒకటే మాట్లాడుతా ఉన్నాను. 50 సంవత్సరాలలో 6 పాయింట్ ఫార్ములాలు తర్వాత జోనల్ సిస్టమ్స్ పెట్టుకొని మనం కొంత దెబ్బతింటా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్ట్ కింద సర్ప్లస్ స్టాక్ మిగిలిపోతే వారిని రాష్ట్రంలో ఏ మూలలోనైనా సరే మనం వాడుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలి అధ్యక్ష. కానీ అటువంటి విధానం లేదు. ఈ కొన్ని మనకుగా మనం విధించుకున్నటువంటి ఆంక్షల వల్ల, నిబంధనల వల్ల, జోనల్ సిస్టమ్ వల్ల, 6 పాయింట్ ఫార్ములా వల్ల ఆ సిబ్బందిని మనం వినియోగించుకోలేకపోతా ఉన్నాం. అక్కడ ప్రాజెక్టులో పని లేకపోయినా కూడా మరి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళ జీతభత్యాలకు కేటాయించి వాళ్ళని అక్కడ ఐడియల్గా పెట్టుకొని ఈనాడు మనం డబ్బు ఖర్చు చేసి డబ్బు వృధా చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ప్రాజెక్టుల విధానానికి వచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా సమీక్షించి దానిలో మార్పులు చేర్పులు చేసేదానికి కూడా ప్రభుత్వం డైనమిక్ గా మూవ్ కావాలని చెప్పి అవసరమైనటువంటి నాయకులతో ఆయా ప్రాంతాల మరి ప్రజాప్రతినిధులతో కానీ ఉద్యోగ సంఘాలతో కానీ చర్చించి ఈ జోనల్ సిస్టంలను ఈ మనకు అవరోధంగా ఉన్నటువంటి విషయాలను తొలగించుకునే ప్రయత్నాలు కూడా అందుకు శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. తరం మారుతున్నది కాబట్టి స్వరం మారాలి, తరహా మారాలి. అదునెక్క ఎక్కిపిస్తాం భగవంతుడు పెద్దవాడు. న్యాయం ధర్మం ఏదైనా గెలిచి తీరుతుంది. అన్యాయం మీద ఎన్నడైనా న్యాయం గెలిచి తీరుతుంది. అంతిమ విజయం తెలంగాణ ప్రజలదే. ఏసుడు పొందిగా పల్లె పల్లెలో పన్నీరు అదే పల్లెలు మొలిచే పాటలద్దిగా పల్లె పల్లెలో వీరులు మొలిచే తెలంగాణలోన పగటి దొంగల భరతం బట్టి తెలంగాణలో అటుకెళ్ళి మారాలి. బాణి పల్లవి మారాలి. ఇక తెలుసుకుందాం. నేను ఈ గడ్డలో పుట్టిన మీ బిడ్డను, ఈ మట్టిలో పుట్టిన వాడిని, మీ కాళ్ళలో మీ చేతులలో పెరిగిన వాడిని, తెలంగాణ గాలి తెలంగాణ నీరు తాగి పెరిగిన వాడిని, రేపు చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే మట్టిలో కలిసిపోయేవాడిని. ఏ నాటికైనా ఏ రోజుకైనా తెలంగాణ బాధల గురించి, తెలంగాణ దుఃఖం గురించి, నాకుండే దుఃఖం, నాకుండే కడుపు నొప్పి, నాకుండే నేను ఈ గడ్డలో పుట్టిన మీ బిడ్డను, ఈ మట్టిలో పుట్టిన వాడిని, మీ కాళ్ళలో మీ చేతులలో పెరిగిన వాడిని, తెలంగాణ గాలి తెలంగాణ నీరు తాగి పెరిగిన వాడిని, రేపు చచ్చిపోయి మేము కోస్తా ప్రజానీకానికి, కోస్తా రైతాంగానికి వ్యతిరేకం కాదు. కోస్తా ప్రజల దెబ్బతీసే ఆలోచన మాకు లేదు. మేము డే 1 నుంచి కూడా ఈ మాట చెప్తున్నాం. అందుకు చరిత్ర 3 సంవత్సరాల మా ప్రవర్తన, 3 సంవత్సరాల మేము వ్యవహరించిన తీరుతెన్నులే దానికి నిండైన నిదర్శనం. ఈ రోజు కూడా తెలంగాణకు వచ్చే వాటా తెలంగాణకు రావాలంటున్నాం తప్ప కోస్తాకు వచ్చే వాటాను మళ్లించి మాకు ఏమని మేము ఎక్కడ చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టు మేము ఎన్నడూ వ్యతిరేకించలేదు. ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు టీఆర్ఎస్ పేరు చెప్పి ఆంధ్ర ప్రాంత ప్రజలను బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు పోతుంది. ఆయన ఈజ్ ద బ్లాక్ మెయిలర్. దీన్ని ఏమంటారు అధ్యక్ష? ఇక్కడ జరిగే అన్యాయం ఎత్తి చూపితే ప్రాంతీయతత్వం, న్యాయం అడిగితే ప్రాంతీయతత్వం, నీళ్లలో వాట అడిగితే ప్రాంతీయతత్వం, ఏదడిగినా కూడా ప్రాంతీయతత్వం అని చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఒకప్పుడు స్వంత రాష్ట్రంగా వెలుగొందిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం వాళ్ళ లెవెల్ కూడా మేము కలుస్తాం సంయుక్త ఆంధ్రలోని కలవలేదు. ఆ ప్రాంతం వాళ్ళే ఒప్పందాలు రాసిచ్చి, కండిషన్స్ రాసిచ్చి కలుపుకున్న ప్రాంతం. ఆ ఒప్పందాలు. Now back home, TRS leader K. Chandrasekhar Rao's fast is now into its 11th day, and with doctors describing his condition as critical, supporters of the separate Telangana cause are all set to raise the pitch of their campaign. They're threatening to plunge Andhra into a spiral of violence. His family and TRS workers have appealed to KCR to end his fast in view of his worsening condition, but he remains adamant. And amid reports of the Joint Action Committee of students gathering mobs and appealing to supporters to gather in Hyderabad, the government has rushed in 9 battalions of the Rapid Action Force from Delhi. కొంతమంది ఎప్పుడు ఉంటూనే ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. వాళ్ళు మనుషులని మనం అనుకుంటాం, కానీ మనుషులు కాదు, మనుషుల రూపంలో ఉంటారన్నమాట. శ్రీరామచంద్రుల వారు
లంక మీదకి యుద్ధానికి పోయినారు, ఏది సీతమ్మని ఇడిపించుకురావడానికి. యుద్ధం అయిపోయింది, ధర్మం గెలిచింది కాబట్టి సీతమ్మ వారిని తీసుకొని తిరిగి వస్తున్నారు. యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ధర్మయుద్ధం, గంట మోగితే ప్రారంభం చేయాలి, గంట మోగితే మళ్ళీ బంద్ చేయాలి. రోజు సాయంత్రం బంద్ చేసేవాళ్ళు. సమీక్ష చేసుకునేది ఎట్లా ఉన్నారు ఏమైందని. ఒకరోజు రాముల వారు తన సైన్యాధిపతులతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పినారు, సార్ మన సైడ్ ధర్మం ఉన్నది, ఎటు చేసి మనం గెలవాలి, మరి రాక్షసులు పెద్దగా ఉన్నాయి, మన సైన్యం ఏమో కోతులైపోయినాయి, ఎట్లనే చేసి గెలవాలి సార్ నువ్వు ఆలోచించాలంటే, నా దగ్గర రామబాణం ఉందా, రామబాణం వేస్తే అందరు చచ్చిపోతారు, కానీ అందరు చచ్చిపోవడం కరెక్ట్ కాదు, అది సృష్టి నియమానికి విరుద్ధం. ఏం చేయాలంటే నువ్వే దేవుని నువ్వు ఎట్లన్నా సంభాలించుకో, మొత్తం మీద మనం గెలిచినట్టు చేయమని చెప్తే శ్రీరాముల వారు ఆ బాణం తీసి రామబాణం వేసి రావణాసురునితో సహా మొత్తం చచ్చిపోయి కానీ విజయం సాధించి రిటర్న్ వస్తున్నారు. కొద్ది దూరం వచ్చేటప్పటికి మధ్యలో ఎవరైతే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి అర్ధ ఆయుష్తో చచ్చిపోయినటువంటి రాక్షసులు ఉన్నారో వాళ్ళందరూ ఎదురు తిరిగిండ్రు. అయ్యా శ్రీరామచంద్రమూర్తి, మరి నువ్వు రామబాణం వేస్తేవి, దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతుంది, మరి మా సగమాయుష్ సంగతి ఏంది? ఏం పర్వాలేదు, కలియుగంలో మీరు ఊరుకో 4 చొప్పున కొట్టి మందిని మీక్కొని తినండి. ఇక వీళ్ళంతా గా బాబతగాళ్ళు తెలియక మనసులను మనం అనుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో నిజంగా మనసుతో గిట్ట ఆలోచన చేస్తే, నా మిత్రుడు మా సిద్దిపేట రైతు సమన్వయ సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి గారు అక్కడ కూర్చున్నాడు. మేము 30 ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తున్నాం రాజకీయాలు. ఏడ్చిన మేమే ఎన్నోసార్లు ఆ బాధలు చూడలేక. కరెంటు మోటార్లు కాలిపోతే ఆ మోటార్లు తీసుకొని టౌన్కి వస్తే ఆడ కరెంట్ ఉండదు, ఆడ ఆ మోటార్ రిపేర్ చేసే కాడ దబ్బన కరెంట్ వస్తే 5 గంటలకు వస్తుంది, 6 గంటలకు వస్తుంటే కూర్చోవాలి. కూర్చుంటే వైండింగ్ చేసి వాడు తొందరగా గీయాలంటే ఆ వైండింగ్ చేసింది ఆరాలి, ఆరకపోతే మళ్ళీ కాలిపోతుంది. ఆరటానికి ఎన్ని సీన్లు అండి మన కళ్ళతో చూసినాయి. పెద్ద బుగ్గలు పెడతాడు వాడు, 100 వోల్ట్ బల్బ్ పెడతాడు, లేకపోతే ఫ్యాన్ పెడతాడు. అట్లా లైన్లో నిలబడి అర్ధరాత్రో అపరాత్రో ఎప్పుడో వచ్చి తీసుకొని పోవాలి. 2 రోజులు మోటార్ మంచిగా నడతలేదో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోగానే 10 రకాలు ఉంటారు ఊరికి 4 ఉంటారు. ఈ బాబత్ ఇప్పుడు నేను చెప్పిన బాబత్ కాలి ఆ ట్రాన్స్ఫార్మర్ కాలింది కానీ తీని మనిషికి పోయి జమ చేయండి. నిజమే కదా ఈ మాట. ఇంత దారుణం రైతు బతుకు, ఇంత ఘోరం. ఒక పంట పండియాలంటే ఆ వైకుంఠం ఆట ఉంటుంది చూడు, వైకుంఠం పెదపా మింగినట్టు ఎన్ని గండాలు దాటాలి. ఆ మెయిన్ ఇంతజాం జరుగుతుంది, ఆ ఇంతజాం జరుగుతుంది. నేను ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్ స్కీమ్ అండి. పసుపు కుంకుమ అని కొందరు చెప్పారు, పథకానికి ఏం పేరు పెడితే బాగుంటుంది, పుస్తెం మట్టలు అని పెడితే బాగుంటుంది ఇంకోళ్ళు చెప్పారు. మినిస్టర్లు నేను అడిగిన, రాము నా కొడుకు ఐటీ పంచాయతీరాజ్ మినిస్టర్ అతను, అతను చెప్పిండు ఆ పేరు కళ్యాణ లక్ష్మి అని పెడితే బాగుంటుందేమో. అందరు కూడా విధానమంది చాలా బాగుంది, కళ్యాణ లక్ష్మి అని, కళ్యాణము లక్ష్మి మంచి శుభంగా ఉంది, బాగుంది అన్నారు. నా సెక్రటరీస్ ఉంటారు అక్కడ, వారిని అడిగిన వారు కూడా అన్నది బాగుంది సార్, సౌండింగ్ వెరీ వెల్, మంచిగా ఉంది, శుభంగా ఉంది పేరు అని చెప్తే ఆ పేరును ఖరారు చేసాం. నిజంగానే బాగా క్యాచ్ బాగా పాపులర్ అయింది. కొంచెం ఆ ఇళ్లలో ఇప్పుడు ఆ బాధ పోతుంది. పెరిగిన అమ్మాయి అంటే వాళ్ళు అబ్బా మాకు ఒక రిలీఫ్ వచ్చిందని ఫీల్ అవుతారు ప్రజలు. ఆ రిలీఫే నేను కోరుకునేది. తెలంగాణ సమాజంలో ఉన్న బాధ, ఇట్లాంటి బాధలు చాలా పోవాలి. ఇంకా దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్ ఆఫ్ ఇట్. గవర్నమెంట్ వచ్చి 1 వారం రోజులు కాలే, నందగిరి దొరల కోసం ఇంకో దొర సిమెంట్ ధర పెంచినాడు అధ్యక్ష, ఇంకో దొర కోసం మెడికల్ ఫీజులు పెంచినట్టు. నేను 3 నెలలు కూడా కానటువంటి 15 రోజులు కూడా కానటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని కొత్త రాష్ట్రం కోసం కొట్లాడి నా ప్రాణం కూడా పెట్టిన అధ్యక్ష నేను. ఈవెన్ ఐ వాజ్ టేకింగ్ మై లైఫ్. అంత కమిట్మెంట్ తోని మేము పోరాటం చేసి అధ్యక్ష, మేము వచ్చినాడు సిమెంట్ ధర పెరిగితే నేను ఒక దొర కోసం సిమెంట్ ధర పెంచి అంటాడు. ఇవాళ అధ్యక్ష ఈరోజు టుడే ద సిమెంట్ రేట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇస్ 230 రూపీస్ పర్ బ్యాగ్. 230 రూపాయల బస్తా ఉంది ఇక్కడ. అదే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇలా 300 రూపాయలు అధ్యక్ష. ఎవరి కోసం పెంచిన అధ్యక్ష? ఈ రోజు ఈ గంటకున్న సూచి ఇప్పుడు ఈ నిమిషంలో ఈ రోజున రేట్ అధ్యక్ష. దీనికి ఎవరు బదనాం చేస్తారు అధ్యక్ష? ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అనుకున్నాడు, ఉన్న పదవులన్నీ ఇసిరి కొట్టి
బాజాప్తా పోయి ప్రజలలో ఉద్యమం పెట్టి పోరాటం చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కన్విన్స్ చేసి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రాష్ట్రం సాధించబడ్డది అధ్యక్ష. ఇది చరిత్ర. తుడిచేస్తారు అధ్యక్ష దీన్ని. ఇలా మేము ఎవడో నామినేట్ చేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదు అధ్యక్ష. ఒంటరిగా పోరాటం చేసినాం, ధైర్యంగా ప్రజల నిర్ణయానికి వదిలేసినాం. బాజాప్తా మాకు ప్రజలు మెజార్టీ ఇచ్చి పంపిస్తే మేము అధికారం ఉన్నాం అధ్యక్ష. ఎవడో పెడితే రాలే మేము, లేకపోతే వందగా నువ్వు గుంజుకొని దొంగసారిగా రాలే. పోరాటం చేసినాం, రాష్ట్రం సాధించినాం. ఆ తర్వాత ఎన్నికలలో ఒంటరిగా పోరాడినాం. ప్రజలు మాకు అధికారం ఇచ్చి బిడ్డ పరిపాలన చేయండి, రాష్ట్రాన్ని బాగు చేయండి అంటే చేసే దిశగా ప్రయాణం సాగుతూ ఉంది అధ్యక్ష. దీనిలో ఓర్వలేని వాళ్ళు, పట్టించుకోలేని వాళ్ళు, డైజెస్ట్ కాక గిలగిల రన్నుకుంటున్న వాళ్ళు, ఇంతకుముందు పెత్తనం చేసి పెత్తనాన్ని కోల్పోయిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ఉనికిని సహించలేకపోతున్న వాళ్ళు, పెట్టేటువంటి క్లాసులు, ఇచ్చే ట్రైనింగ్ క్లాసులతో ఇచ్చేటువంటి ఎంగిలి మెతుగా కాచపడి కొత్త రాష్ట్రం, రాష్ట్రం యొక్క గౌరవం, రాష్ట్రం యొక్క మర్యాద ఏం చేసినా దానిలో విమర్శ అధ్యక్ష. ఆరోపణలు చేయవచ్చు ఎవరైనా సరే, ఎవరి మీదైనా సరే. ఆరోపణలు రుజువు చేయకపోతే దయచేసి ఆ సభ్యుని సభ నుంచి ఇంపీచ్ చేయాలి అధ్యక్ష, ఎక్స్పెల్ చేయాలి. ఇలా అందరం కలిసి నిర్ణయం చేయండి. ఇది ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. చాలా చూసాం అధికారం. నేను కూడా 40 ఏళ్ళ నుంచి ఉన్న అధ్యక్ష క్రియాశీల రాజకీయాలలో అన్ని స్థాయిలో పదవులు వచ్చిన నాకు. నేను శాసనసభ సింగిల్ విండో చైర్మన్ నా జీవితం ప్రారంభమైతే అధ్యక్ష. కేంద్ర మంత్రి దాకా చేసినాను. దేశంలో అత్యున్నతమైన పదవి అది. ప్రధానమంత్రి పదవి కూడా క్యాబినెట్ ర్యాంక్ అధ్యక్ష. ఐ వాజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ద యూనియన్ క్యాబినెట్. దేశంలో ఉండే అత్యున్నత ర్యాంక్ వరకు నేను పదవులు చూసిన అధ్యక్ష. మధ్య మధ్యలో రన్నింగ్ కామెంట్ వద్దండి. ఇంత ట్రాన్స్పరెంట్గా నో 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 ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. నో రన్నింగ్ కామెంట్ అండి, నో రన్నింగ్ కామెంట్ ప్లీజ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, కూర్చోండి. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. ఏం బాగలేదా మీకు? బాగలేదా? ప్లీజ్ కూర్చోండి. నచ్చలేదా? వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? డైజెస్ట్ అయితే లేదు. మిస్టర్ బట్టి విక్రమార్క, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్, హియర్ మీ, హియర్ మీ, హియర్ మీ, యు హియర్ మీ, యు హియర్ మీ, యు సిట్ డౌన్. అధ్యక్ష, దీని తర్వాత మధ్యలో మళ్ళీ కార్యక్రమం పుడిచింది అధ్యక్ష. గౌరవనీయులు అప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి గారు పొన్నాల లక్ష్మి గారికి ఒక కలవడదు. అర్జెంటుగా గేమింగ్ సిటీ పెట్టాలని చెప్పి ఆయన ఊహాధ్యక్ష. దానికి కొనుగోలు లేడు, తాడు లేదు, నా బొంగురం లేదు. అదే భూమిలో గేమింగ్ సిటీ అని పోతే అధ్యక్ష, ఆ రోజు ప్రతిఘటించింది ఎవరు అధ్యక్ష? గౌరవ తెలుగుదేశం చెప్తాగా తెలుగుదేశం నాయకులు, ఫ్లోర్ లీడర్ గారు దయాకర్ రావు గారు, వారి ఇంకా చాలా మంది ఉన్నారు అధ్యక్ష. నేను చెప్తా పేర్లు విన్నారు. వీరందరూ అధ్యక్ష ఒక పార్టీ కాదు అధ్యక్ష. కాంగ్రెస్ తరఫున అధ్యక్ష ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకో ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఎవరు, భాను గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఇప్పటి రవాణా మంత్రి మహేందర్ రెడ్డి గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆనాటి అచ్చంపేట ఎమ్మెల్యే పి రాములు గారు, ఆనాటి చేవెళ్ల టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం గారు, ఆనాటికి కల్వకుర్తి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు జగదీశ్వర్ గారు, భానుప్రసాద్ గారు. మరి ఇవాళ టీడీపీ పార్టీ నాయకులు ఎట్లా మారుతారు అధ్యక్ష? అవి ఇంప్లిమెంట్ చేయమని మీరే చెప్తారు, 6 ఎమ్మెల్యేలు పోయి చెప్తారు, ధర్నాలు చేస్తారు, అన్నీ చేస్తారు. మరి ఇలా మీరే ఇష్టం వచ్చినట్టు ఇదేదో జరిగిపోయింది అన్నట్టు ఏం జరిగింది అధ్యక్ష? మా గవర్నమెంట్కి ఏం సంబంధం ఉన్నది అధ్యక్ష? కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసిన అధ్యక్ష, అది మనందరికీ తెలుసు. రాజీనామా చేసి ఇమీడియట్ రాష్ట్రపతి పరిపాలన వచ్చేసింది. ఆయన రాజీనామా చేసినాక ఒక 5-6 రోజులకు 4 రోజులకు ప్రెసిడెంట్ రూల్ వచ్చేసింది. అవన్నీ ఉన్నాయి అధ్యక్ష, అవన్నీ నోట్ ఫైల్ చరిత్ర అదంతా రికార్డు నా దగ్గర ఉన్నాయి. దానికోసం అప్పుడు గవర్నర్ గారికి ఆ ఫైల్ సర్క్యులేట్ అయింది అధ్యక్ష. ఇది ఇట్లా ఉంది,
పాత ముఖ్యమంత్రి గారి ఆర్డర్స్ చేసిండ్రు, ఇవి ఆమోదాలన్నాయని. ఈ రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఆమోదం వేసిండు అని పోయింది అధ్యక్ష. గవర్నర్ గారు స్వయంగా దానిలో ఎండార్స్మెంట్ రాసిన అధ్యక్ష, నోట్ ఫైల్ గారు పెడతాను, వారి ఎండార్స్మెంట్ ఉంది అధ్యక్ష. ఎల్ఓ లైవ్ ఓవర్ టిల్ 2nd June. ఎందుకంటే అధ్యక్ష వారు ఏం భావించారంటే 2వ జూన్ నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిపోతా ఉంది, నూతనంగా ఎలక్ట్. So what is the main issue in this election? Who's your main enemy, opponent, I should say, Congress or BJP? As such, there is no enemy. No enemy, There opponent. is no match to TRS party, according to my understanding. Because today I think I have completed the tour of almost 100 segments of the state, and we are going to win with bumper majority. But last time you only got 33% vote. That is not enough. Now if Congress and TDP votes combine, then you are in trouble. The question is, TDP has diminished here. Mr. Chandrababu Naidu is unfortunately doing a silly politics in this state. He has utterly failed in state of AP to deliver the people. He has failed. He's a flop there. You will see it in the course to come, time to come. Sir. But at the same time, he is trying to do some silly politics. How many seats he is contesting here? That itself is an indication. Very few. No, very few. That is only 13. 13. Much less than what he won in the last elections. That means he has considered, he has agreed that his party is nowhere in Telangana. Had it been there, he would have contested singly. You He would yourself have have said contested on that his own. Why is he aligned with Congress? What is his policy? And he has no policy. He has no policy at all, because whenever he likes, he goes and joins with BJP. He comes out and then he says it is a communal party. And then he joins Congress. Again he says Congress is a third class party, don't support it. What is this nonsense? What he does, it's all not, it's all, people are laughing at him. So you He yourself has have become a been, laughing stock. you yourself have been saying that party vote share has diminished, but you have been focusing a lot of your speech, should I say 50% of your speech, on Mr. Chandrababu Naidu. Because I have to, because he is doing some crooked politics here. It is really crooked, which he is not supposed to do. What is crooked politics? Definitely crooked, because he has no role to play here. His party is diminished. He has opposed the construction of almost all Telangana projects. He has not allowed the High Court to be bifurcated. He has not allowed the corporations to be bifurcated. He creates a problem each and every day to the people of Telangana. Then how come he contests the election? Sir, do you Only with money power, some media manipulation. He is the best media manager. It is known to the whole country. You are not bad either. I am definitely bad when compared to Mr. Naidu. Do you see this as Uma has written that this election is more important than even Madhya Pradesh and Rajasthan, because this Not is a at all. Do you see this Not semi-final? at all. Not at all. Not at Not all. more important. Not at all. We will win this election. It will be a landslide victory. I am telling you. My point is, KCR today is for federal front in the country. Federal I am front. yes. I am Non-Congress. for non-Congress, non-BJP. If Congress is in it, you will not be part of it. Not at all. There should be a non-Congress, non-BJP government in the center. But say all the other opposition parties want the Congress also, then you will still not touch it. What I mean to say is, I spoke to Mr. Stalin, I spoke to Mamata Banerjee, Right. I spoke to Mr. Deve Gowda. I am in touch with so many people. Right, you are. Yes. People are with my idea, definitely. Once these elections are over, things will be very clear. I will be moving around the country. I will appeal to the people. And Pranayji, I would like to say one thing very definitely, that there is a need for change of government, change of power from the hands of BJP and Congress. Why? Because. So Let me please tell you. It is the people of the country who will decide. Yes, when JP was alive, how Janata Party emerged, people have seen it. India, it's nothing new for the country to change the governments. The people understand it properly. See, the To question have a today non-Congress, is, non-BJP. sir, the question today is, question before the nation is, why the monopoly by BJP or Congress? Why they are centralizing the powers? Why they are strengthening the concurrent list of the Constitution of India? They are supposed to transfer so many subjects, you know. We are running a small primary school in a remote district. What the center is concerned with the school? What about a primary health center? Why health subject is with the center So till for today? the role at the center, Why- is why that the reason why you're also... why the agriculture department? States grow different crops. Why they are keeping it with them? So one of the reasons you have advanced the elections, is it also so that you can be more prepared for a central role? 100% you are right. You are right.
So if you are going for a central role, that mean- and if you are going to go traveling around the country, who will manage the state? Will there be another chief minister? See, Mr. Modi became Prime Minister when he was Chief Minister. But then, So you're saying, Being the Chief Minister also, I can do that. so if you're offered Nothing to be, prevents me. if you're offered Prime Minister, you No, will not take Prime it? Minister, I'm If sorry. if you are, I am not for the sake of becoming Prime Minister or any other thing. I am for the sake of a change in the country. right. I am a warrior. I am KCR. I am not a beggar. Tell Yes, me- I have proved it. I wanted Telangana to become its created. Now I want change in Indian politics. I'll do my best. Tell me one thing. You're a warrior. More than 30 years you struggled for Telangana. Yeah. How does it feel now to you that you have got it? I'm extremely happy. Pranayji, let me tell you with very proud. 3.5 years back, there was a turmoil for power in the state. Lot of outages, lot of crisis. Today, nothing other than the Electricity Authority of India, not me, declared that per capita power utilization in the whole country, Telangana stands number 1. We are above the national average. We are above the average of any other state. And today, I am supplying power to Rajasthan for 2 months. One sec for the economics is This one is side. one. What about the emotion? The emotion. How do you feel emotionally about Telangana? We are channelizing the emotion into a concrete development. We are successful in implementing irrigation projects. We have undertaken so many welfare schemes because the things were very vulnerable when we separated from Andhra Pradesh. Poorness was very high. There were starvation deaths. People were committing suicides. Even farmers committed suicides. Weavers were committing suicides. Now everything has come to a standstill. Everything stopped now. No suicides, no starvation deaths in the state of Telangana. I can say it with proud, definitely. so you said that Chandrababu Naidu is creating a lot of obstacles. What's been your experience dealing with Mr. Modi's central government? Have they been helpful or have they also been... Initially, Mr. Modi was giving also trouble? non-cooperative. Yes, for 1 year. They have also gave us a lot of trouble. See, according to the State Reorganization Act, they were supposed to give us 51% of power. Mr. Chandrababu Naidu denied it. I wrote 50 letters. My MPs went, met the Prime Minister so many times. He was just uncared for 1 year. And at the instance of Chandrababu Naidu, he has taken away 7 mandals from the state, including the pilgrimage town of Bhadrachalam. Half of the town has been chased by Mr. Modi. He has given it to Andhra. Yes, And So now, you're still fighting. we are still fighting. you said first year he was bad and second year did he get better or worse? Who? Mr. Modi. Yes, then he understood the things. When we represented time and again, they understood the things, and now they are coming to a crux. So would you, if necessary, ally with the BJP front in the future? See, Pranayji, I am very clear in my mind. Very, very clear. I am amply clear. We will not align with anybody. We will align with the masses of India. I will declare my agenda, what it is going to be. I will fully let you know. There will be a full length of press conference in Delhi, not in Hyderabad. So, between the two parties, you say both are evils. Don't give me the answer that both are equally bad. On a scale of 10, which one is worse? Congress and Both BJP? are more than worse. More than worse. They are for willing to do centralizing. business with the They are BJP for at some centralizing the powers. They are not doing what they are supposed to do. They don't want to finish the Pakistan issue. They have no guts, and they play silly politics by way of So how centralizing the will you powers. finish the Pakistan issue? We will finish. We will tell. And what do What you There about are the Ram ways. Temple issue, sir? See, Or Ayodhya issue? Ayodhya issue is not my issue. I'm sorry. It's not people's issue. It's a silly political issue played by BJP. What do you When think? election come near, they start telling Ram Temple. We've heard Why election? We've heard your views on Rahul Gandhi. What do you think of Sonia Gandhi? Sonia Gandhi, of course, was a different woman. She was a bit magnanimous. Yes, I certainly say that. I was associated with her for quite some time. She was not that bad. I think after You gave her credit actually for giving Telangana. I did so. It's a fact. It's a fact. If she asks you, you may ally. I will not know because the time has gone. I requested her what transpired in between me and Sonia Gandhi. That was in 2014. Tell us what happened. They did not hear to me. They did not follow me. They chose a different way, and they were a utter flop. And one thing, let me tell you, Pranayji, very clearly. Had I not contested independently in 2014, the BJP would have swept over the polls here in Telangana.